నమస్తే. రాష్ట్రంలో ఇప్పుడు 42% బీసీలకు రిజర్వేషన్ సంబంధించి చర్చ చాలా బలంగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలున్న నేపథ్యంలో 42% రిజర్వేషన్ ఇవ్వాలి. దానికి సంబంధించి ఆర్డినెన్స్ కూడా ఇవన్నీ కావాలి. లీగల్ పరంగా అన్నీ కూడా మేము చూసుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో, ఇటు బీజేపీ పార్టీ ఏమో లేదు దాన్ని నైట్ షెడ్యూల్‌లో చేర్చే అవసరం లేదు. చేర్చనే చేర్చమని చెప్పేసి కరాఖండిగా ఇటు చెప్తా ఉన్న పరిస్థితి. అసలు ఏంది అసలు లీగల్ పరంగా అసలు ఎట్లుండబోద్దు? 42% ఆర్డినెన్స్‌తో సరిపోతుందా? లేకుంటే కంపల్సరీ నైన్త్ షెడ్యూల్‌లో పెట్టాలని చెప్పి కంప్లీట్‌గా ఒక లీగల్ పరంగా ఇటు బీసీ రిజర్వేషన్ సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు దీనిపైన క్లారిటీ ఇవ్వడానికి ఓయూ లా కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ ఫార్మర్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్. ఇటు 42% రిజర్వేషన్ సంబంధించి బీసీలకి ఇటు ఎలక్షన్‌లో కావచ్చు, ఇటు పొలిటికల్‌గా కావచ్చు, లేకపోతే ఉద్యోగ రీత్యా కావచ్చు, అన్నిట్లో కలిపి రిజర్వేషన్ 42% ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. చేస్తుంది. ఆ ప్రక్రియ చేస్తుంది. కానీ ఇటు బీజేపీ పార్టీ ఏమో నైన్త్ షెడ్యూల్ అసలు సాధ్యమే కాదు అని చెప్పి చెప్తుంది. అసలు ఏంది సార్ లీగల్ పరంగా చూసుకుంటే? అసలు నైన్త్ షెడ్యూల్‌లో పెట్టాల్సిన అవసరం లేదిది. హ్మ్. ఎందుకు లేదంటే, హ్మ్. నైన్త్ షెడ్యూల్ ఎప్పుడు పెట్టాలంటే, ఓన్లీ న్యాయ సమీక్షకు అతీతమైన వాటిని పెట్టాల. హ్మ్. ఇప్పుడు న్యాయ సమీక్షకు అతీతంగా ఎక్కడ జరుగుతుంది? 50% సీలింగ్ అనే దాన్ని ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌లో హ్మ్. తెచ్చిండ్రో, ఏది కేంద్ర ప్రభుత్వం, హ్మ్. అప్పుడే వాళ్ళే 50% సీలింగ్ దాటేసారు. హ్మ్. దాటేసిపోయినప్పుడు ఇక్కడ నైన్త్ షెడ్యూల్‌లో సమస్య ఏముంది? హ్మ్. నైన్త్ షెడ్యూల్ పెట్టాల్సిన అవసరం ఏముంది? హ్మ్. అసలు ఈ నైన్త్ షెడ్యూల్ రాజకీయాలు ఏందో నాకు అర్థమైతలేదు. హ్మ్. అంటే తమిళనాడులో నైన్త్ షెడ్యూల్‌లో పెట్టిర్రు కాబట్టి అక్కడ నడుస్తుంది అని చెప్పేసి ఎగ్జాంపుల్ తమిళనాడు తీసుకొస్తారు. పరిస్థితులు వేరు. హ్మ్. తమిళనాడులో ఉన్నప్పుడు ఈ ఈడబ్ల్యూఎస్ లేదు. ఓకే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అప్పుడు రాలేదు. హ్మ్. సమస్య అప్పుడు ఈ ఇంద్రశాని కేసులో 50% దాటొద్దని చెప్పింది. హ్మ్. కానీ ఈడబ్ల్యూఎస్ తెచ్చిన తర్వాత 50% ఎప్పుడో దాటిపోయింది గదా! అవును. మరి దాటిపోయిన తర్వాత ఇంక సమస్య ఏంది? నైన్త్ షెడ్యూల్ సమస్య ఏంది? హ్మ్. నైన్త్ షెడ్యూల్ సమస్య ఎప్పుడొస్తదంటే, ఒక ఒక రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చకండి అన్నప్పుడొస్తది. హ్మ్. హ్మ్. ఆ! మార్చిండ్రు గదా! ఆల్రెడీ. వాళ్ళు 50% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చిన వెంటనే ఆ స్వరూపం మారిపోయింది. హ్మ్. ఎందుకంటే సామాజిక వెనుకబాటు ఆధారంగా ఉన్న రిజర్వేషన్ కాస్త ఆర్థిక వెనుకబాటు ఆధారంగా వచ్చేసినాయి. వచ్చేసిన తర్వాత ఇంకా మౌలిక స్వరూపానికి సంబంధించిన అంశం చర్చకే అవసరం లేదు. హ్మ్. అటువంటప్పుడు 50% సీలింగ్ అనే అంశం చర్చే లేదు. హ్మ్. మరి ఇంకేంది 42% ఆమోదించడానికి ఈయనకేమొచ్చం అడ్డం వస్తది? ఎవరు మన గవర్నర్ గారికి. హ్మ్. హ్మ్. గవర్నర్ గారికి ఏమంటే ఎందుకు ఆయన ఇంకా ఇంకా మేము న్యాయ నిపుణులతో ఇంకా ఆ! వాళ్ళు చర్చించాలంటున్నాడు గదా! అవును. సెక్షన్ 85 ఏ సెక్షన్ 85 ఏ గ్రామ పంచాయతీ సెక్షన్ 85 ఏం చెప్తుందంటే, ఇది ఎవరికి ఎంతనో చెప్తుంది గానీ 50% దాటొద్దని చెప్పట్లేదు. హ్మ్. అర్థమైందా? ఓకే. 50%కు దానికి సంబంధం లేదు. హ్మ్. ఎవరికి ఎంత ఇస్తున్నారో దాంట్లో మెన్షన్ చేయమంటది. 285 సెక్షన్ 285 ఏ ప్రకారంగా గ్రామ పంచాయతీ చట్టం ప్రకారంగా హ్మ్. కేవలం ఎవరికెంత ఇస్తున్నావు? ఎస్సీలకెంత? బీసీలకెంత? మైనారిటీలకెంత? హ్మ్. నువ్వెంత ఎవరికెంత ఎంత ఇస్తున్నావు? మహిళలకెంత? హ్మ్. దాన్ని మెన్షన్ చేయి. 42% బీసీలకని మెన్షన్ చేయి. తప్పు లేదు అయిపాయే. హ్మ్. ఇక దాంట్లో నీకు ప్రాబ్లమ్ ఏముంది? హ్మ్. మళ్ళీ అప్పుడు అది దాని మీద అడుగుతున్నాడు. ఎవరు? గవర్నర్ గారు. అవును. అప్పుడు ఆర్డినెన్స్ ఆమోదానికి దానికి సంబంధమే లేదు. ఎందుకంటే 50% సీలింగ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత అసలు చర్చే అవసరం లేదు. హ్మ్. ఆ! సో, ఆల్రెడీ 50% సీలింగ్ తీసేసిర్రు ఎప్పుడో ఈడబ్ల్యూఎస్ వల్ల. ఎత్తేసి ఈడబ్ల్యూఎస్‌ని తీసేసిర్రు. హ్మ్. ప్రభుత్వమే తీసేసినంక మీరేంది చర్చ చేసుడింకా? హ్మ్. హ్మ్. ఆ! ప్రభుత్వం తీసేసింది. సుప్రీంకోర్ట్ ఆమోదించింది. హ్మ్. ఈడబ్ల్యూఎస్ ఓకే అన్నది. హ్మ్. మరి ఇంకేంటి సమస్య? మళ్ళీ బీజేపీ వాళ్ళకి తెలీదా సార్? అంటే ఆల్రెడీ ఎత్తేసినాం కదా! ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ఇవన్నీ ఈ చిల్లర రాజకీయాలు బీజేపీ ఎందుకు చేస్తుందంటే, హ్మ్. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్‌లు ఇయ్యడం ఈ జ ఈ బీజేపీకి ఇష్టం లేదు. హ్మ్. సో, ఇష్టం లేదు గాబట్టే, ఇప్పుడు రామచంద్రరావు గారిని నేను డైరెక్ట్ సవాల్ విసరదలుచుకున్నా. హ్మ్. బ్రాహ్మణుడైన నువ్వు, మీ బ్రాహ్మణ జాతికి సంబంధించిన మీ పార్టీ ఇవాళ హ్మ్. మీకు ఉపయోగపడే కార్యక్రమం ఇప్పుడు ఏ కమిషన్ ఏసినవే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌లకు నువ్వు? హ్మ్. ఇప్పుడు మీ మీ మోడీ బీసీ ప్రధానమంత్రి హ్మ్. ఏ కమిషన్ ఏసి ఆమోదించిండు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చెప్పమనండి నాకు. అవును. ఒకసారి రామచంద్రరావును. హ్మ్. ఆ! ఇప్పుడు ఎలా కొయిలీ కేసు చెప్తున్నాడు రామచంద్రరావు గారు. హ్మ్. కోహ్లీ కేసుకు ఎప్పుడు కోహ్లీ కేసు వచ్చింది? కోహ్లీ కేసు ఆల్రెడీ న్యాయ సమీక్ష చేయొచ్చు నైన్త్ షెడ్యూల్ అన్నది. అవును న్యాయ సమీక్ష చేయొద్దని ఎవడొద్దంటుండు? హ్మ్. సుప్రీంకోర్ట్ న్యాయ సమీక్ష చేయమనండి. హ్మ్. మరి ఒకసారి 50% ఎత్తేసిన తర్వాత ఈడబ్ల్యూఎస్‌లకు లేని 50% సీలింగు నా బీసీలకు వత్తదా? హ్మ్. ఆ! హ్మ్. బీసీలకేం వాళ్ళకు లేని నిబంధన వీళ్ళకెట్ట వర్తిస్తది? ఆ! కాబట్టి అది అసలు ప్రశ్నే కాదు. హ్మ్. ఇప్పుడు నైన్త్ షెడ్యూల్‌లో పెట్టాల్సిన అవసరమే లేదు. హ్మ్. 100% నేను అడుగుతున్నా ఈ సందర్భంగా. నీకు నువ్వు ఈడబ్ల్యూఎస్ పెట్టినప్పుడు లేని సీలింగ్ చర్చ ఇప్పుడు ఎందుకు తెస్తున్నారు మీరు బీజేపీవోళ్ళు? హ్మ్. ఆ! అంటే మీకు ఇయ్యడం ఇష్టం లేదా? బీఆర్ఎస్ ఇయ్యడం ఇష్టం లేదా? బీసీలకు న్యాయం జరగడం ఇష్టం లేదా? హ్మ్. హ్మ్. ఇవాళ నేను గవర్నర్ గారిని అడుగుతున్నా ఈ సందర్భంగా. మీరు 50% చర్చ ఏందండి నాకు అర్థం కాలే ఇంకా. మీరు ఎంతైనా న్యాయ సమ స న మీరు డైరెక్ట్ సీజేకి రాయండి లెటర్ రాయండి.
అంటే ఆ? కావాలని పబ్లిక్‌ని తప్పుదోవ పట్టేయడానికి అంటే పబ్లిక్‌లో ఒక మిస్‌ఇన్ఫర్మేషన్ కావచ్చు, అట్లా మిస్‌కన్సెప్షన్ క్రియేట్ చేయడానికి ఇదంతా ఇది తీసుకొస్తారనుకోవచ్చా? బీజేపీ ఆడుతున్న బ్యాక్వర్డ్ క్లాసెస్ వ్యతిరేకమైన పార్టీ అది. హ్మ్. కాంగ్రెస్ గతంలో అట్నే చేసింది. హ్మ్. ఇప్పుడు కొంత రియలైజ్ అయింది కాంగ్రెస్ హ్మ్. పార్టీ. సో, సో, కాంగ్రెస్ పార్టీ చేస్తా అంటుంది. చేస్తా అంటుంది. కాబట్టి మరి ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాసెస్‌కు మీరు న్యాయం చేస్తా అన్నప్పుడు మీరు ఎందుకు అడ్డం వస్తున్నారు? మీ అగ్రవర్ణ పేదలకు మీరు న్యాయం చేసినప్పుడు ఈ బీసీలు ఏమైనా అడ్డం వచ్చారా? హ్మ్. 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 రాలేగా? అవును. మరి అటువంటప్పుడు మీరెందుకు అడ్డం వస్తున్నట్టున్నారు? బీసీలకు న్యాయం చేసినప్పుడు మీరెందుకు అడ్డం వస్తున్నారు? అవు. అవు. మీరిప్పుడు ఈడబ్ల్యూఎస్‌ను కాంగ్రెస్ కూడా సమర్థించింది. హ్మ్. అవునా? హ్మ్. బీజేపీ తెచ్చింది, కాంగ్రెస్ సమర్థించింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ తెస్తున్న 42% మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు అంటున్నా. హ్మ్. బీజేపీ ఇప్పుడు అసెంబ్లీలోనే ఓకే అంటావు. హ్మ్. ఆ! బయటకొచ్చాము నైన్త్ షెడ్యూల్ పెట్టాల్సిన అవసరం లేదు. నైన్త్ షెడ్యూల్‌కు సంబంధం లేదు. అవును. నైన్త్ షెడ్యూల్‌లో పెడితేనే చట్టం అవుతుందని మళ్ళా డబుల్ గేమ్ ఆడతావు. మళ్ళీ ఒకవేళ పెట్టినా సరే మళ్ళీ సుప్రీం కోర్ట్‌కి పోతే కొట్టేస్తది అని చెప్పేసి మళ్ళీ వీళ్ళే అంటుర్రు. నేను అదే అంటున్నా కదా! హ్మ్. సుప్రీం కోర్ట్‌కు అసలు నైన్త్ షెడ్యూల్‌కి సంబంధమే లేదు ఇది. ఈ హ్మ్. మ్యాటర్. హ్మ్. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఆమోదమైన తర్వాత మళ్ళీ మీరు 50% సీలింగ్ అనే అంశమే రాదు. హ్మ్. ఇప్పుడు రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే దాంట్లో ఎక్కడ రాజ్యాంగంలో 50% సీలింగ్ బట్టి మన ఎక్కడన్నా ఉందా? హ్మ్. చెప్పమనండి. హ్మ్. ఇదే నేను అడుగుతున్న ఈ సందర్భంగా ఇప్పుడు ఇదే రాజ్యాంగంలో బేర్ యాక్ట్ ఇది. హ్మ్. ఈ బేర్ యాక్ట్‌లో ఎక్కడైనా 50% సీలింగ్ పెట్టమని చెప్పి ఎక్కడన్నా క్లాజ్ ఉందా? హ్మ్. ఇందిరాశాంతి కేసులో సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది. హ్మ్. ఆ! 50% దాటొద్దన్నది. మీరు గవర్నమెంటే దాటిచ్చింది. ఈడబ్ల్యూఎస్ తెచ్చిన తర్వాత. మరి దాటిన తర్వాత ఇంకేం క్వెషన్ ఏముంది? నైన్త్ షెడ్యూల్ క్వెషనే రాదు. హ్మ్. మౌలిక స్వరూపం అక్కడ మారతలేదు కదా! హ్మ్. అటువంటప్పుడు నైన్త్ షెడ్యూల్ క్వెషన్ ఎట్లొస్తది? హ్మ్. అసలు నైన్త్ షెడ్యూల్‌కి ఏం లింక్? 42% బీసీల వాటాకు హ్మ్. నైన్త్ షెడ్యూల్‌కి ఏం లింకు? సో, క్లియర్‌గా దీన్ని బట్టి బీజేపీ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా చేస్తున్నది అనుకోవచ్చా సార్? 100%. ఆ! ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు కేసు ఇప్పటిది కాదు. అవు. అది భూ సంస్కరణలకు సంబంధించిన కేసు అప్పుడు. అప్పుడు భూ సంస్కరణలప్పుడు ఆల్రెడీ 42 అమెండ్మెంట్ హ్మ్. మన ఇందిరాగాంధీ తెచ్చింది. హ్మ్. ఇందిరాగాంధీ తెచ్చేసి భూ సంస్కరణలు అమలు చేస్తూ హ్మ్. ఆమె నైన్త్ షెడ్యూల్‌లో పెట్టింది. పెట్టించిన తర్వాత దాంట్లోనే వాళ్ళు తమిళనాడోళ్ళు వాళ్ళ రిజర్వేషన్ శాతం పెంచిర్రు కాబట్టి. ఎందుకంటే ఇందిరాశాంతి కేసు అప్పటికి జడ్జిమెంట్ ఉంది కాబట్టి. హ్మ్. ఎప్పుడైతే మీరు 50 ఈడబ్ల్యూఎస్ తెచ్చినాక ఆ 50% సీలింగ్ ఎత్తేసారు. అయిపోయింది. ఆ! మరి ఇంకా క్వెషన్ ఏంది? దాని మీద చర్చ చేసి అనవసరంగా పబ్లిక్‌ను డైవర్ట్ చేసి హ్మ్. చూద్యగలం చేయడం ఏంది? హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. ఇది నాన్‌సెన్స్ డిబేటు. నేను ఇవాళ గవర్నర్ గారికి కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియేట్‌లీ మీరు దాన్ని ఆర్డినెన్స్ ఆమోదించండి. జియో పాస్ చేయండి. నేను మొదటి నుండి చెప్తున్నాను. హ్మ్. రేవంత్ రెడ్డి గారికి. హ్మ్. అసలు మీరు 42% దానికి కేంద్రానికి ఎందుకు పంపాలి మీరు? హ్మ్. హ్మ్. ఎందుకు పంపాలి? అవసరం ఏంది? హ్మ్. దేశంలో మొత్తం చట్టం తెచ్చినప్పుడు కేంద్రం మీద చేసుకుంటది అది వేరు. హ్మ్. కానీ నీది రాష్ట్ర పరిధే గదా! నీకు అధికారం ఉంది గదా! ఆర్టికల్ 243 ప్రకారంగా నీకు అధికారం ఉంది. హ్మ్. రాష్ట్రంలో పెంచుకునే అధికారం ఉంది, తగ్గించుకునే అధికారం ఉంది. అట్లాంటి మరి మన 23% బీసీలకు తగ్గించిండు. అవును. ఎవరు? కేసీఆర్ కేసీఆర్. మరి ఆయన 2018. తగ్గించే అధికారం ఆయనకున్నట్టే గదా! అవును. నీకు అట్లా ఆయనకు తగ్గించే అధికారం ఉన్నప్పుడు నీకు పెంచే పెంచే అధికారం అధికారం. ఉంది. అవు. మరి దీంట్లో ఇక క్వెషన్ ఏముందండి? నాకు అర్థం కాలే. అనవసరంగా ఇప్పుడు ఎవరిని చూత్యాగం చేయడానికి మీరు ఈ డ్రామాలు ఆడుతున్నారు, రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు. హ్మ్. హ్మ్. కాబట్టి ఇమ్మీడియేట్‌లీ 42% మీని ఒకవేళ గవర్నర్ ఆమోదం తెలిపినా, తెలపకపోయినా హ్మ్. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. అది ఆమోదించాలి. హ్మ్. ఖచ్చితంగా జీవో తేవాలి. హ్మ్. ఆ జీవోలు ఇష్యూ హ్మ్. చేసి సెలక్షన్‌కెళ్ళిపోండి. హ్మ్. నోటిఫికేషన్ ఇచ్చేసేయండి. హ్మ్. మీకు పవర్ ఉంది. ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది. హ్మ్. పవర్ మీకుంది. మీరెందుకండి నాకు అర్థం కాలే. ఇంకా కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఈ డబ్బులు తెచ్చుకొని మిమ్మల్ని అడిగిర్రా ఏంది? హ్మ్. హ్మ్. మీ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సలహాలు అడిగిర్రా ఏంది? హ్మ్. మీరెందుకు అడగాలి కేంద్ర ప్రభుత్వ సలహాలు? హ్మ్. నాకు అర్థం కాలే. హ్మ్. అవసరం లేదు. నీకున్న అధికారాన్ని నువ్వు వాడమంటున్నాను నేను. హ్మ్. సో నీకున్న అధికారం రాజ్యాంగం ప్రకారంగా నీకున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక అధికారం ఉంది. హ్మ్. దాన్ని నువ్వు అమలు చేయమంటున్నాను నేను. సో ఇప్పుడు జియో తీసుకొచ్చి ఎలక్షన్స్‌కెళ్తే ఓన్లీ ఇది ఎలక్షన్‌కి పరిమితం అయితదా రిజర్వేషన్? లేకపోతే ఇటు విద్య అలాగే ఉద్యోగాలలో గూడా చేసుకోవచ్చా? 100% అయితది. విద్యా ఉద్యోగాలు కూడా అయితది. హ్మ్. విద్యా ఉద్యోగాలు ప్లస్ లోకల్ బాడీ ఎన్నికలు. హ్మ్. హ్మ్. ఈ మూడిట్లలో అమలు చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఉంది. ప్రభుత్వానికి ఉంది. హ్మ్. ఖచ్చితంగా అమలైతది. అమలై తీరుతది. హ్మ్. తీరాలి గూడా. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి ఉన్న ఒక ప్రధానమైన తేడా ఏం తెలుసా? హ్మ్. జాతీయ స్థాయి చట్టాలను ఆయన చేయగలుగుతాడు. హ్మ్. రాష్ట్ర స్థాయి చట్టాలను ఈయన చేస్తాడు. సీఎం. ఇది సీఎం. హ్మ్. నీకు రాష్ట్ర స్థాయి చట్టాలు చేసే అధికారం నీకున్నప్పుడు ఆ! నువ్వెందుకు భయపడాలి అంటున్నాను నేను. ఆ! నువ్వెందుకు కేంద్రం మీద ఆధారపడాలి? హ్మ్. దేశం మొత్తంలో వాళ్ళని అమలు చేయండి అన్నప్పుడు గదా! అవు. కేంద్రం పైనదే. కేంద్రం పైన ఆధారపడాలి గదా! నీకు దేశానికి సంబంధం లేదా ముచ్చట? హ్మ్. రాష్ట్రం ముచ్చట గదా ఇది. హ్మ్. మరి అటువంటప్పుడు నువ్వు కేంద్రం దగ్గరికి పోవాల్సిన అవసరం ఏంది? హ్మ్. ఆ! హ్మ్. నువ్వు కేంద్రం దగ్గరికి పోయి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నా దృష్టిలో అయితే ఆయన కూడా రాజకీయం చేసినట్టే లెక్క. హ్మ్. హ్మ్. ఈయన కూడా రాజకీయం చేసినట్టే లెక్క. హ్మ్. మీరు రాజకీయాలు బంద్ చేయండి భయ్. ప్రజలకు మీరిచ్చిన హామీ మిమ్మల్ని ఎవరు అడగలే. హ్మ్. 42% వాటా మీరే ఇస్తానన్నారు. హ్మ్.
ఆ? హ్మ్. ఇచ్చి మీ సెల్ఫ్ డిక్లరేషను మీరు ఇచ్చిన హామీని మీరు అమలు చేయండి. అంతేగాని ఆయన బీఆర్ఎస్ మీద నెట్టేయడము, లేకపోతే బీజేపీ మీద నెట్టేయడము, హ్మ్. వాళ్ళు వ్యతిరేకిస్తారనడము, వీళ్ళు హ్మ్. అరే నీకు వాళ్ళు కాదు కదా తెచ్చింది చట్టము. హ్మ్. హ్మ్. నువ్వు కదా తెచ్చింది. అవును. నువ్వు కదా అమలు చేయాల్సింది. వాళ్ళ మీద ప్రతిపక్షాలు అన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి కట్టెల అపోజ్ పుల్లెల చేస్తున్నారు. కింద పుల్లల కట్టెల కింద అని చెప్తాయి కదా! అవును. అపోజ్ చేస్తాయి కదా! అమలు చేయాల్సింది నువ్వు చిత్తశుద్ధి రేవంత్ రెడ్డికి ఉంటే హ్మ్. ఖచ్చితంగా అమలు చేయి. లేకపోతే నీ రెడ్డి స్వభావాన్ని ఎట్లయితే మంత్రివర్గంలో చూపెట్టుకున్నావో, ఎట్లయితే కార్పొరేషన్ చైర్మన్‌లలో చూపెట్టుకున్నావో, హ్మ్. ఎట్లయితే ఎంపీ టికెట్‌లు పంపకాలలో చూపెట్టినావో, ఎట్లయితే ఎమ్మెల్యే పంపకాలలో చూపెట్టినావో, అట్లా ఈ రిజర్వేషన్‌ల పట్ల కూడా నీకు చిత్తశుద్ధి లేదనిపిస్తది. హ్మ్. అనుకుంటది. ఓకే. బట్ కోర్ట్ ఊకోదు. హ్మ్. కోర్ట్‌కి ఆల్రెడీ నువ్వు అఫిడవిట్ ఇచ్చినావు. అవును. ఏమని? నేనే ఈ రిజర్వేషన్‌లను అమలు చేస్తాను. ఈ పర్టిక్యులర్ డేట్ వరకు ఎలక్షన్ పోతా అన్నావు. అవును. మరి అటువంటప్పుడు చేయాల్సిందే కదా నువ్వు. చేయాల్సిందే. తప్పకుండా చేయాలి. సో, ఇంకో విషయం ఈ కులగణనకు సంబంధించి ఇప్పుడు ముస్లింలను గూడా అంటే బీసీ జాబితాలో వాళ్ళని ఫస్ట్ అందులోకి తీయండి అని చెప్పి బీజేపీ పార్టీ చెప్తుంది. అయితేనే మేము సపోర్ట్ చేస్తాం లేకపోతే చేయమని చెప్పి. అసలేంటి సార్ ఈ చర్చ ఏంది అసలు? ముస్లింలను నేనొకటి ఎంబీసీలుగా ఏంటి? అడగదలుచుకున్నా ఇయాల బీజేపీని. హ్మ్. రామచంద్రరావు గారు పెద్ద ఆయన హైకోర్టు సీనియర్ ఆ! సుప్రీం కోర్ట్ న్యాయవాది కదా! అవును. ఈ రాజ్యాంగంలో అవును. ఎక్కడన్నా మతపరమైన రిజర్వేషన్‌లు అనే అంశం ఉందా చెప్పమనండి. హ్మ్. 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 ఎక్కడన్నా. లేవు. ఒక్క ఇది ఎస్సీలు హిందూ మతం నుండి క్రైస్తవ మతంకు మారితే, ఇస్లాంలకు మారితే, అది కూడా దళిత క్రైస్తవులే. హ్మ్. మారితే రిజర్వేషన్‌లు వర్తించాయని చెప్పి ఓ పనికిరాని హ్మ్. ఒక హ్మ్. కుట్రపూరితమైన హ్మ్. ఆర్డినెన్స్ తెచ్చిర్రు. హ్మ్. దాని ఇంతవరకు పార్లమెంట్‌లో చర్చ లేదు. 75 సంవత్సరాలు లేదు. హ్మ్. అదొక్కటి తప్ప హ్మ్. మతానికి సంబంధించిన విషయం. ఎక్కడైనా రిజర్వేషన్‌లకు సంబంధించి మతం అనే జోలిది హ్మ్. ఉన్నదా? హ్మ్. మొన్న మీరు ఈడబ్ల్యూఎస్ తెచ్చిర్రు. దాంట్లో హ్మ్. ఏమైనా మతం జోలి ఉందా? హ్మ్. ఉన్నదా చెప్పమనండి. లేదు. మరి లేనప్పుడు నువ్వు మతం జోలి ఎందుకు తీసుకొస్తున్నావు ఈడికి? హ్మ్. హ్మ్. అసలు ఏం సంబంధం అండి మతానికి? మతానికి రిజర్వేషన్‌లకి ఏం సంబంధము? హ్మ్. మత పునాదిగా రిజర్వేషన్‌లు ఎక్కడ రాజ్యాంగం అంగీకరిస్తలేదు గదా! అవును. మరి నువ్వెందుకు దానికి సంబంధించిన మ మతం, మతం అని మొత్తుకుంటున్నావు? హ్మ్. ఆ! హ్మ్. నీ మత పిచ్చి ఉంటే నీ ఇంట్లో పెట్టుకో. హ్మ్. ఎవడొద్దంటున్నాడు? హ్మ్. ఆ! అంతేగాని రాజ్యాంగానికి, మతానికి ముడిపెడతానంటావేంది? ఎక్కడన్నా చెప్పమనండి ఛాలెంజ్ చేస్తున్నా. హ్మ్. నేను వాహిని టీవీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా. రామచంద్రరావు గారు హ్మ్. మీరు అధ్యక్షులున్నారు. మీ అవును. జాతీయ అధ్యక్షుడు నడ్డా ఉన్నాడు. హ్మ్. లేదా మీ ప్రధానమంత్రి ఉన్నాడు. మీరు న్యాయ నిపుణులను తీసుకురండి. హ్మ్. ఎక్కడన్నా హిందూ మతం గాని, ఇంకొక మతానికి సంబంధించి గాని నువ్వు రిజర్వేషన్‌కు లింక్ పెట్టి ఉన్నదా? హ్మ్. సామాజిక వెనుకబాటు, విద్యాపరమైన వెనుకబాటు, ఆర్థికపరమైన వెనుకబాటు. ఇప్పుడు అవును. అవును. అంతే రిజర్వేషన్. అంతేగాని మతం అనే అంశం ఎక్కడైనా మరి లేనప్పుడు నువ్వెందుకు మతాన్ని జోడి చేస్తున్నావు? హ్మ్. హ్మ్. ఇయాల ముస్లింలలో మా కులం లేదా? హ్మ్. కాదు ముస్లింలలో కులాలు లేవా? ఉన్నాయి. ఉన్నాయి. నీ హిందువుల కులాలున్నాయంటే ముస్లింలున్నాయి. అవును. క్రైస్తవుల కులాలున్నాయి. అవును. ప్రతి మతంలో కులాలున్నాయి. కులం లేని మతమే లేదు ఈ హ్మ్. దేశంలో. హ్మ్. మరి అట్లాంటప్పుడు నువ్వు కులపరంగా ఇత్తన్నావా రిజర్వేషన్? మతపరంగా ఇత్తన్నావా? హ్మ్. మతపరంగా రిజర్వేషన్‌ని ఏ రాజ్యాంగం ఒప్పుకోవట్లేదు. అసలు లేవు ఎక్కడ. ఎక్కడ డెఫినిషన్ కూడా లేదు. మరి అటువంటప్పుడు వేర్ ఇస్ ద క్వెషన్ ఆఫ్ అబౌట్ మైనారిటీ రిజర్వేషన్స్ అనే విషయము హ్మ్. ఎక్కడ వాళ్ళు బీసీ అంటే కులమే గదా! అవును. బ్యాక్వర్డ్ క్లాస్ అది. అవును. ఆ! దాంట్లో కులమే వస్తది. అంతేగాని రిలిజియన్ రాదు. వాళ్ళు వాళ్ళేమన్నారు? ముస్లింకు సంబంధించిన మైనారిటీ బీసీలు ఇంతమందున్నారన్నారు. హ్మ్. అంటే వాళ్ళు ముస్లిం మతంలో ఉన్నారు కానీ కులం ఉంది వాళ్ళకి. వాడు దూదేకులుంటాడు, హ్మ్. వాళ్ళ దళితుడుంటాడు, వాడ నేతకారుడుంటాడు. అన్ని కులాలుంటాయి అక్కడ. అవును. మరి ఆ కులం మీదనే ఇచ్చిండు కదా నీకు. లెక్క కూడా కులమే. క్యాస్ట్ సెన్సస్ అనగా రిలిజియన్ సెన్సస్ అనడా? క్యాస్ట్ సెన్సస్. మరి అటువంటిప్పుడు మళ్ళా దీనిలో మతం ఎందుకు వస్తుంది ఆ! మధ్యలో? ఆ! అంటే కేవలం ఓవరాల్‌గా కంప్లీట్‌గా రిజర్వేషన్‌లు ఇవన్నీ గూడా కంప్లీట్‌గా డైవర్ట్ జేయడానికి తప్పిబడినయి. దీనికోసమే అనుకోవచ్చా? అంటే ఏదో ఒకటి జరుగుతుంది గానీ జరగనీయొద్దు అని చెప్పేసి కాలాల వీళ్ళు కట్టబెట్టే మొదటి ప్రయత్నం నుండి అనుకోవచ్చా? బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా ఇదంతా ఉత్తరాది పార్టీ, దొంగ పార్టీలు, ఈ పార్టీలు వీళ్ళకు బడుగు బలహీన వర్గాల ప్రేమ లేదు. హ్మ్. హ్మ్. వీళ్ళకు సరి అయిన ప్రాతినిధ్యం ఇయ్యాలి, వీళ్ళని మార్చాలి, వీళ్ళ జీవితాలు చేంజ్ చేయాలి, వీళ్ళకి విద్యా, ఉద్యోగ రంగాల్లో అవకాశాలు ఇయ్యాలి హ్మ్. అనే తపనే లేదు. హ్మ్. అట్లయితే మరి బీసీ అయిన ప్రధానమంత్రి హ్మ్. 11, 12 ఏళ్లుగా ప్రధానమంత్రి పదవిలో ఉన్నాడాయన. అవును. చాలా ప్రపంచంలోనే ఒక సమర్థుడని చెప్తున్నాడు. మరి నీ బీసీ సమాజానికి ఏ న్యాయం చేసినవు నువ్వు? హ్మ్. నేను అడుగుతున్నా, డైరెక్ట్‌గా అడుగుతున్నా. హ్మ్. నీ బీసీ సమాజానికి ఏం చేసినావు? నువ్వు అంత సమర్థుడివైతే నీ బీసీలకి ఏం ఏం న్యాయం చేసినావు చెప్పు? అవును. ఒక్కటి చెప్పు నాకు. ఆ! హ్మ్. ఎన్‌సీబీసీ తీసుకొచ్చినామన్నాడు. హ్మ్. ఎస్సీ అంటే ఏది జాతీయ వెనుకబడిన కులాల కమిషన్‌కు మేము ఎస్సీ హోదా ఇచ్చినట్టు ఇచ్చినాం. ఏముంది అందులో వచ్చేదేంది? హ్మ్. ఆ! ఏముంటది? మీరు బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన కులం ఎంతో చెప్పుకోవడానికి, లెక్కేయడానికి అధికారం ఉంది. అంతే. హ్మ్. దాని తర్వాత ఏముంటది? రిజర్వేషన్‌లు పెంచే అధికారం ఉందా దానికేమన్నా? లేకపోతే ఇంకేమైనా పనిష్మెంట్ ఇచ్చే నువ్వు బీసీ రిజర్వేషన్ అమలు చేయకపోతే పనిష్మెంట్ ఇచ్చే అధికారం ఏమైనా ఉందా?
ఏముంది అది? హ్మ్. ఎస్సీ, ఎస్టీలతో సమానంగా ఎస్సీ కమిషన్ ఎట్లయితే అధికారాలు ఉన్నాయో, ఒక సివిల్ కోర్టుకు అధికారాలు ఉన్నాయో, ఆ రకంగా ఉన్నది అంతే. దాంతోని ఏముంది? ఏమి హ్మ్. అయ్యేదేముంది బీసీలకి? హ్మ్. బీసీలకి ఏమన్నా నువ్వు ఎంపీ సీట్లు పెంచినవా? ఎమ్మెల్యే సీట్లు పెంచినవా? ఆ? హ్మ్. వాళ్ళకి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించినవా? లేదా విద్యా, ఉద్యోగ రంగాల 27% మించి 50% చేసినవా? హ్మ్. ఏం చేసినావు నువ్వు బీసీలకు? ఒక బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నావు. హ్మ్. పేరుకి చెప్పుకుంటాను. ఓట్లు దంపుకోవడానికి చెప్పుకుంటున్నావు. హ్మ్. ఏం చేతనైంది నీకు అంటున్నాను నేను. బీసీలకి చేయడానికి ఏం చేతనైంది అంటున్నాను. ఈవెన్ వర్గీకరణ చేయలేకపోయినావు నువ్వు హ్మ్. చక్కగా. హ్మ్. ఇప్పుడు నీకు ఈ రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలో అయింది కానీ జాతీయ స్థాయిలో వర్గీకరణ ఎక్కడైంది? హ్మ్. అయిందా? లేదు. మరి ఎందుకు చేతనైన చేయలేదు చట్టం? హ్మ్. చెయ్యి ఇప్పటికైనా హ్మ్. చేతనైనది. ఇప్పుడు రేపు క్యాస్ట్ సెన్సస్ తర్వాత హ్మ్. జాతీయ స్థాయిలో ఎస్సీలకు చేయి, ఎస్టీలకు చేయి, బీసీలకు చేయి. ఇప్పుడు ఓన్లీ రాష్ట్రంలో వర్గీకరణ ఉంది బీసీలకి. అవును. ఏబిసిడి అని. హ్మ్. దేశం మొత్తంలో లేదుగా. మొత్తం చేయి. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చేసి పడేయి. వర్గీకరణ చేసి ఎవడు దాంట్లో రిజర్వేషన్‌లు పెంచు. హ్మ్. ఆల్రెడీ నువ్వు 10% మీ అగ్రవర్ణాలు పెంచుకున్నావు కదా! అవును. అట్నే పెంచు. పెరిగిన జనాభా ప్రకారంగా పెంచు. హ్మ్. ఈ దమ్ముంటే నీకు. అసలు నీకు అయిపోతది. నీ వయసే అయిపోతది. 75 ఏళ్లకు నువ్వు రిటైర్డే కాబోతున్నావు. హ్మ్. ఈ సెప్టెంబర్‌తో నీవు క్లోజ్ అయిపోతున్నావు. హ్మ్. ఎప్పుడు చేస్తావు నువ్వు? ఆ! ఏం చేసినావు? ఏమైతది? ఏం చేతనైతది? నువ్వు ఏం నీ నీ వర్గాలకు ఏం చేయలేదు అంటున్నాను నేను. నేను డైరెక్ట్ అడుగుతున్నా నేను. ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు నువ్వు చేసిన మేలేందో నువ్వు డైరెక్ట్ పార్లమెంట్ సాక్షి చెప్పమంటున్నా. హ్మ్. సో, ఇంకోటి సార్ ఇప్పుడు రాష్ట్రాల వారీగా అంటే హిందీ లాంగ్వేజ్ సంబంధించి పెద్ద ప్రధాన చర్చ జరుగుతుంది. హిందీ లాంగ్వేజ్ ప్రధాన లాంగ్వేజ్‌గా తీసుకోవాలి అని చెప్పేసి కేంద్రం ఒత్తిడి తెస్తా ఉన్నది. ఇప్పుడు రాష్ట్రాల వారీగా లేదు అట్లయితే తీసుకోవడం అని చెప్తుంది. సో, మీ వర్షన్ ఏంటి సార్ ఈ లాంగ్వేజ్ ఇష్యూస్ పైన? లాంగ్వేజెస్ దాంట్లో 22 భాషలు ప్రధానంగా అంగీకరించిన భాషలు. హ్మ్. దాంట్లో ఎక్కడ కూడా జాతీయ భాష అనేది లేదు. హ్మ్. జాతీయ భాష హిందీ అనే దాన్ని ఎవరైతే స్పీకర్ ఉన్నాడో, ఉత్తరాది స్పీకర్ ఉన్నాడో, హ్మ్. ఆయనకు అనుకూలంగా ఓటేసిండు అప్పుడు. హ్మ్. అది హిందీ జాతీయ భాషకు ముద్ర పడింది. హ్మ్. కానీ అది ఎక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. హ్మ్. కానీయలేదు. దక్షిణ రాష్ట్రాలు ఇక్కడ కాలేదు. అవును. సో, అట్లంటే మేము ఒకటే అడుగుతాం. మా తెలుగును గూడా హ్మ్. మీ యూపీలో అమలు చేయండి ప్రాంతీయ భాష. అవును. మేము ఇక్కడ మీ హిందీని అమలు చేస్తాం. అవును. తమిళనాడోళ్ళ దగ్గర కూడా వాళ్ళ తమిళ్‌ను మీ యూపీలోనో, బీహార్‌లోనో ఎక్కడో ఒక రాష్ట్రాల్లో వాళ్ళకి అధికార భాష పెట్టమనండి. హ్మ్. హ్మ్. చదువుకోమనండి వాళ్ళని. హ్మ్. 3 హ్మ్. భాషలలో. ఆ! వాళ్ళు కూడా చేస్తారు. మరి మా భాషను నువ్వు మాట్లాడవు. అరే ఎవడో ఉత్తరాది వచ్చి ఇక్కడ వ్యాపారం పెడతాడు. వాడు ఇక్కడే పోతాడు, ఇక్కడే పెడతాడు. వాడు హిందీలో మాట్లాడతాడు. హ్మ్. ఆ! హ్మ్. వాడు ఎవరైనా పనులు తెచ్చుకుంటే ఆడు అక్కడికెళ్ళే తెచ్చుకుంటాడు. అవును. ఈడ లోకలోనికి ఎవరికి ఇయ్యడు వాడు. వాడు హిందీలో మాట్లాడతాడు. వాడి హిందీలో మనం మాట్లాడాలి. హ్మ్. వాడు మన తెలుగులో వాడు మాట్లాడు. మనం కొంటాము. వ్యాపారం వాని దగ్గరికెళ్ళి మనం కొంటాం వస్తువు. వాడొచ్చి మన దగ్గర దోపిడీ చేస్తా అంటాడు. మనది తింటాడు. మన భాష మాట్లాడు. మేము వాని భాష ఎందుకు మాట్లాడాలి? హ్మ్. హ్మ్. ఎందుకు మాట్లాడండి? అవును. మాకేం అవసరము? మాకు అవసరం ఏంది? మాకు యూజ్ అయ్యేది ఏందంటే నా భాషతోని. హ్మ్. హ్మ్. మాకేమైనా ఉపాధి వచ్చే అవకాశం ఉందా? మాకు ఉద్యోగం వత్తదా? దాంతోని ఏమొత్తది మాకు? వస్తే ఇంగ్లీష్‌తోని వత్తది. వస్తే తెలుగుతోని వత్తది. అంతే మాకు 2 చాలు. మాకు మూడో భాషతోని ఏం పని? హ్మ్. ఆ! పెడితే ఉర్దూ పెట్టండి మాకు ఈడ. ఎందుకంటే మా ముస్లిమ్స్ ఉన్నారు ముస్లిమ్స్ ఇక్కడ. ఎక్కువ ఉన్నారు. అవును. ఉన్నారు. అవును. వాళ్ళు మొదటి నుండి పరిపాలకులుగా ఉన్నారు. మాకు హ్మ్. ఉర్దూ పెట్టండి. మాకు హిందీతోని ఏం పని? హ్మ్. అంతేగాని హ్మ్. మాకు ఉర్దూ పెట్టండి. ఒక మాకు చాయిస్‌కి ఎవరన్నా ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళు నేర్చుకుంటారు. హ్మ్. వాళ్ళ భాషను ఇప్పుడు నువ్వు హిందీ ప్రచార సభ అని పెట్టినవయ్యా. మా అవును. దగ్గర మీ ప్రాంతంలో మా తెలుగు ప్రచార సభ ఎందుకు పెడతారు? హ్మ్. ఆ! లేదా మా ఉర్దూ ప్రచార సభ, మా ముస్లింల భాష నీ దగ్గర ఎందుకు పెట్టుకుంటలేవు? మీ హిందీ వచ్చి మా ప్రచార సభలను పెట్టుకొని తిరగాలా మేము? హ్మ్. అంటే మీది బలవంతంగా మా మీద రుద్దుతారు. మేము మాత్రం మీది రుద్దద్దు. మాకేం అవసరం అండి? నాకు అర్థం కాలేదు. హ్మ్. మీ భాష నేర్చుకోవడానికి. హ్మ్. అన్ని భాషలు సమానమే. రాజ్యాంగం ప్రకారంగా. అవును. మీరు కావాలని కుట్ర చేసి ఆ రోజు కూడా స్పీకర్ ఓటేత్తడా ఎవడన్నా? హ్మ్. స్పీకర్ ఎత్తడా ఓటు? చేశారు. ఏయద్దు కదా! మరి స్పీకర్ ఎట్లా ఏసిండు ఓటు? హ్మ్. అంటే నీ భాషాభిమానం నీకుంటే పార్లమెంట్ స్పీకర్ వచ్చి ఓటేత్తడా ఎవడన్నా? హ్మ్. ఆయన ఏసిండక్కడ. హ్మ్. సో, కాబట్టి హ్మ్. అది చెల్లదు. ఆ! సో, అది చెల్లదు. కాబట్టి ఇవాళ హిందీ అనేది జాతీయ భాష కాదు. హ్మ్. మా తెలుగు భాష ఎట్లనో, తమిళ భాష ఎట్లనో, కన్నడ భాష ఎట్లనో, హ్మ్. కర్ణాటక భాష ఎట్లనో మీ హ్మ్. భాష గంతే. హ్మ్. అంతే కాబట్టి మేము ఖచ్చితంగా మిమ్మల్ని మేము నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. హ్మ్. మీరు మమ్మల్ని బలవంతంగా రుద్దుతా అంటే మేము ఊరుకోము. రైట్. ఓకే సార్. థాంక్ యూ ఓకే. సార్. థాంక్ యూ. థాంక్ యూ.